నన్ను బీజేపీ ప్రతినిధిగా చెప్పారు. బట్ అది కాదు, తప్పని చెప్తున్నాను. నేనా? ఓకే ఓకే, సారీ సారీ, పొరపాటు జరిగి ఉంటుంది. సారీ సారీ. సో వైసీపీ వైసీపీ పార్టీలో లేదు, ఉండడానికి అక్కడ మా చాలా నేమ్ కరెక్ట్ గా గర్వపడుతున్నాను. పడుతుందా? ఓకే, నేమ్ కరెక్ట్ గానే ఉందిలేండి. కాదండి, మీరు బీజేపీలో Yes. మిమ్మల్ని చేర్చడానికి ఏమన్నా వర్మ గారు ప్లాన్ చేశారు తెలియదు. సారీ సారీ సుజాత గారు. ఎస్ ఎస్, Okay, నో ah. ప్రాబ్లం, మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో మీరు బోరుగడ్డ అనిల్ గారి గురించి మాట్లాడేటువంటి విషయంలో అతని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రోజు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి మనిషిగా అతన్ని ఎప్పుడూ ఓన్ చేసుకోలేదు. అదే విధంగా మొన్న మీ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఆయనకి ఏదో భోజనాలు పెట్టడం, ఆయనకి ఏదో సపర్యం చేయటం అనే దగ్గర కూడా మా పార్టీ ఏ రకంగానూ స్పందించలేదు. మా పార్టీ పూర్తిగా ప్రజల పక్షాన నిలబడుతుంది. ఈ రోజు బోరుగడ్డ అనిల్ గారి మీద చేపించినటువంటి ఆసక్తి, ఈ రోజు 10వ క్లాసు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో రిలీజ్ అవుతుంటే చూపించినటువంటి దాని మీద మనం మాట్లాడుకుంటే మంచిదేమో, ప్రజలకి పనికొచ్చేటువంటిది. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఒక 10 ఓట్లు వేయించలేడు ఏ పార్టీకి కూడా, ఏ పార్టీకి కూడా, అది వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఇది కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు కానీ ఏ పార్టీకి కూడా 10 మంది తోటి ఓట్లు వేయించలేడు. ఒక స్టాండ్ ప్రజల పక్షాన తీసుకోలేనటువంటి వ్యక్తి. అతను కేవలం అసభ్య పదజాలంతో మాట్లాడినందుకు కాను ఎన్నో రకాలైనటువంటి డిబేట్లు 99 ఛానల్లో బోరుగడ్డ అనిల్ గురించి పెట్టడం జరిగింది. అసలు అతని వల్ల సమాజానికి ఏమి ఉపయోగం, అతను మాట్లాడినటువంటి భాష, అతను చేసినటువంటి పోస్టులు చూస్తే ఐటీడీపీ అనేటువంటి సోషల్ మీడియా వెబ్సైట్ మీద, దాని మీద ఎన్ని రకాల పోస్టులు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పెట్టారో అంతకంటే 100 మంది బోరుగడ్లు ఐటీడీపీ దాంట్లో ఉన్నారండి. అదేమి కొత్త కాదు, అందరికీ తెలుసు. ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి ఈ రోజు సెక్షన్ 111 అనే దాని మీద వ్యవస్థీకృతమైనటువంటి నేరాలు కాదు, వ్యవస్థీకృతమైనటువంటి కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల్ని భయపెట్టాలని చూస్తున్నటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం. కృష్ణాంజనేయుడు గారు చెప్పినట్లుగా ఇది ఒక పేపర్ బోట్ లాంటి పార్టీ. పేపర్ని నమ్ముకొని, అదే విధంగా టీవీలను నమ్ముకొని ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఈ రోజు 10వ తరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంటే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు దానికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగి ఉంటే ఈ పాటికి పేపర్లు, టీవీలు మోత మోగిపోయాయి. మరి ప్రజల పిల్లల భవిష్యత్తు పట్టదా విద్యాశాఖ మంత్రి గారికి? ఈ రోజు 10వ తరగతి ప్రశ్నాపత్రం రిలీజ్ అవుతుంది వాట్సాప్ లో. మరి ఏం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు సైకో అని తిట్టారు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా అధికారంలో ఉన్న మంత్రుల్ని చెప్పులు చూపించి బెదిరించారు. మీరేమన్నా శుద్ధపూసలా? మీ మీద ఆ రోజు వ్యవస్థీకృతమైనటువంటి నేరాలు, కేసులు పెట్టకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. ఆ రోజు మీ మీద